నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ కు భారతరత్న, ఎంఎస్ స్వామినాథన్ ను వరించిన దేశ అత్యున్నత పురస్కారం. ప్రతిభాశీలి బహుభాషా కోవిదుడిగా పివికి గుర్తింపు, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఖ్యాతి. తెలుగు బిడ్డ పివికి భారతరత్నపై హర్షాతిరేకాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసలు. పివి నరసింహారావుకి పురస్కారంపై స్పందించని సీఎం జగన్, విజయసాయిరెడ్డి చెబుతారంటూ సమాధానం దాటవేత. ఢిల్లీలో ప్రధాని మోదీతో 20 నిమిషాల పాటు సీఎం జగన్ భేటీ, పోలవరం నిధులు, విభజన హామీల సాధన కోసమన్న సర్కార్. హస్తిన నుంచి జగన్ ఏం సాధించారో చెప్పాలని కేవీపీ డిమాండ్, చెల్లి తల్లిపై అసభ్య పోస్టులు పెట్టినా పట్టించుకోలేదని ధ్వజం. విశాఖ జైలు నుంచి విడుదలైన కోడికత్తి శ్రీనివాస్, స్వాగతం పలికిన దళిత ప్రజా సంఘాలు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తో పాటు భాజపా కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి ఈ పురస్కారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మరో ముగ్గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించింది. వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ కాగా మరొకరు ప్రఖ్యాతి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఈ ముగ్గురికి భారతరత్న లభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ప్రముఖ మేధావి, రాజనీతిజ్ఞుడైన పివి నరసింహారావు వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్లపాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించటంలో పివి దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సుతో పాటు అభివృద్ధికి గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. పివి నరసింహారావు క్లిష్టమైన పరివర్తన ద్వారా దేశాన్ని ముందుకు నడపడంతో పాటు దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చిరస్మరణీయ సేవలందించారని ప్రశంసించారు. దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించటంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించడంతో పాటు ఆధునీకరణకు విశేషంగా కృషి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిష్కర్తగా, గురువుగా, విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనల దిశగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం వ్యవసాయ రంగాన్ని పరివర్తన దిశగా తీసుకెళ్లటమే కాకుండా దేశ ఆహార భద్రతతో పాటు శ్రేయస్సుకు తోడ్పాటు అందించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలకు తాను ఎంతో విలువనిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్తో పాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వాణీకి కూడా భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు భారతరత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మాజీ ప్రధాని పివికి భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముగ్గురు ప్రముఖులకు భారతరత్న అవార్డు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కాన్షీరాం వంటి దళిత నేతలను విస్మరించడం సరికాదన్నారు. ముగ్గురు భరతమాత ముద్దు
బిడ్డలకు సముచిత గౌరవం దక్కిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పివి చరణ్ సింగ్ స్వామినాథన్కు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలతో పివి దేశానికి దశ దిశ చూపారని కొనియాడారు. వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు. వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు అంటారు. భారత 9వ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 2వ కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు, నవభారత నిర్మాత పివి. సొంత బలం లేకున్నా, బలగాలు లేకున్నా స్వీయ శక్తితో అపార మేధస్సు పెట్టుబడిగా ఎదిగిన విజేత. దేశ ఆర్థిక సంస్కరణల స్ఫూర్తిదాతకు కాస్త ఆలస్యమైన భారతరత్న వరించడం యావత్ భారత ప్రజలకే కాకుండా ముఖ్యంగా తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం. రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఓ మారుమూల పల్లెలో పుట్టి దేశ గతిని స్థితిని మార్చిన ఓ అసాధారణ వ్యక్తి. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేసి రాజనీతిజ్ఞుడిగా ఆయన సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు అసామాన్యమైనవి. హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠంపై నిలిచిన తొలి వ్యక్తిగా ఖ్యాతి గడించారు. ఆధునికుడిగా, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, నవభారత స్వాప్నికుడిగా, సాహితీ సంపన్నుడిగా, సాంకేతిక విప్లవాన్ని స్వాగతించిన వాడిగా పివి దేశానికి అందించిన సేవలకు ఖరీదు కట్టే షరాబులేడు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. పివి 10 ఏళ్ల వయసులో సత్యమ్మను వివాహం చేసుకున్నారు. 3 కుమారులు, 5 కుమార్తెలు వారి సంతానం. కరీంనగర్ జిల్లా వంగరలో పివి ప్రాథమిక విద్య పూర్తయింది. హనుమకొండలో మెట్రికులేషన్ వరకు చదివి నాగపూర్ వెళ్లి ఇంటర్మీడియట్ చదివారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో డిగ్రీ, నాగపూర్లోనే ఎల్ఎల్బీ చేశారు. అలహాబాద్లో సాహిత్యరత్నను అభ్యసించారు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూరుగుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గా చేరి వృత్తిలో ఓనమాలు దిద్దుకున్నారు పివి. హైదరాబాద్ స్వతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించి విజయం సాధించారు పివి. న్యాయవాదిగా రాణిస్తున్న సమయంలోనే రాజకీయాల్లో కొనసాగాలని పివి నిశ్చయించుకున్నారు. 1951లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వంగర నుంచి ఢిల్లీ పీఠం వరకు ఎదిగిన పివి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 1939లో త్రిపుర కాంగ్రెస్ మహాసభలకు హాజరు కావడం పివి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1962-64 కాలంలో నేలం సంజీవరెడ్డి, ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971-73 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగడం పివి రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్గా చెప్పవచ్చు. 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1980-84 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా, 1985లో రక్షణ మంత్రిగా, 1985-88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి తెరపైకి వచ్చి జూన్ 20న ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. ఢిల్లీ గద్దెపై తెలుగుకు పెద్ద కొలువయ్యారు. పూర్తి మెజారిటీ లేకున్నా 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈ పదాన్ని పరిచయం చేసింది పివి. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశం అప్పుల ఊబిలో మునిగి ఉంది. ఎన్నో సవాళ్లు స్వాగతం పలికాయి. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత గుర్తెరిగి దేశాన్ని రక్షించడానికి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేసి
సంస్కరణలు, సామాజిక సవాళ్ల మధ్య సమన్వయం సాధిస్తూ అద్భుత ఫలితాలు రాబట్టారు. స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరిచారు. రావు, మన్మోహన్ నమూనా సంస్కరణల వల్ల విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించటం, ఆర్థిక వృద్ధి రేటు పెంచటం, ప్రాంతీయ అసమానతలు తగ్గించటం లాంటి లక్ష్యాలు సాధించబడ్డాయి. పివి నూతన ఆర్థిక విధానం ప్రైవేటీకరణ ప్రక్రియకు బాటలు వేసింది. తద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన భారీ ఎత్తున మొదలైంది. ప్రచ్ఛన్న యుద్ధానంతరం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని పివి నరసింహారావు అత్యంత సమర్థంగా ముందుకు నడిపారు. అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడంతో పాటు లుకీస్ట్ పాలసీ వంటి నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. భారత్ బలపడాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్తో సహా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ASEAN సభ్యులకు స్నేహహస్తం అందించారు. సార్క్ దేశాలు, దక్షిణాసియా ఫ్రీ ట్రేడ్ ఏరియా సాఫ్టాను ఏర్పాటు చేయడంలో నాయకత్వం వహించి కీలక పాత్ర పోషించారు. ఇండో ఇజ్రాయెల్ భాగస్వామ్యం కోసం కృషి చేశారు. అణు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ చూపించి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని అగ్రరాజ్యాలకు సంకేతాలు పంపారు. ఇదే సమయంలో అప్పట్లో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యాతో సమాంతర మైత్రిని నడిపిన దౌత్య ధీశాలి పివి. రాజకీయాల్లోనే కాదు, సాహితీ రంగంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు పివి. సమకాలీన సాహిత్యం చదువుతూనే నవలలు, కథలు రాశారు. అనువాదంపై ఉన్న అభిలాషతో పలు రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన రచించిన ది ఇన్సైడర్ నవల ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు పుస్తకాన్ని సహస్రఫణ్ హిందీలోకి అనువదించి ప్రశంసలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. మొత్తం 17 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషా కోవిదుడు పివి. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్లోనూ నైపుణ్యం గడించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పండితుడిగా, నాయకుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, మానవతావాదిగా భారతరత్నకు పివి నరసింహారావు అన్ని విధాలా అర్హులని కొనియాడారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పివి కనబరిచిన నాయకత్వ పటిమ, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత్ను ప్రపంచ వేదికపై గొప్పగా నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన చూపిన దార్శనికత స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని అనేకసార్లు కలిసే అవకాశం లభించడం అదృష్టమన్నారు. రాష్ట్రం, దేశం పట్ల ఆయన దార్శనికత తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న దక్కడం తెలుగువారికి దక్కిన నిజమైన గౌరవమని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడంటూ కొనియాడారు. భారత్ను శక్తిమంత దేశంగా తీర్చిదిద్దడంలో పివి కృషి అపారమన్నారు. పివి నరసింహారావు అంటే తెలుగువారి టీవీ. ప్రధానమంత్రి పదవి అలంకరించి అపర చాణుక్యుడిగా విఖ్యాతి పొందిన తెలుగు జాతి వెలుగు తేజం. అలాంటి విశిష్ట వ్యక్తికి భారతరత్న రావడంపై నేరుగా స్పందించేందుకు సీఎం జగన్కు నోరు రాలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడూ మీడియా మైకులకు దూరంగా జరిగి వ్యవహరిస్తున్న జగన్ ఢిల్లీలోనూ అదే పని చేశారు. పీవీకి భారతరత్నపై జాతీయ విలేకరులు పదే స్పందన అడిగినా సాయిరెడ్డి చెబుతారంటూ నవ్వుతూ నమస్కారం పెట్టుకుంటూ కాన్వాయ్ దగ్గరకు వడివడిగా వెళ్లిపోయారు. జగన్ ప్రవర్తనతో విస్తుపోయిన ఢిల్లీ జాతీయ మీడియా విలేకరులు సాయిరెడ్డి సీఎం అవుతారా అంటూ చర్చించుకున్నారు. So just one comment, sir, on Bharat Ratna for PV Narasimha Rao, sir. Bharat Ratna for PV Narasimha Rao, sir, for a Telugu person, sir. PV Narasimha Rao. Sir, he was a sir, what do you say, Mr. Reddy, how, sir, he was a stalwart. How do you see? Do you think that he will become the next CM? Do you think he is ready to become the next CM? ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. 20 నిమిషాల పాటు సాగిన భేటీలో చర్చించిన అంశాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతకు తొలి విడత పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, వీటికి కేబినెట్ ఆమోదం తెలిపేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరినట్లు వెల్లడించారు. పోలవరం మొదటి విడత పూర్తికి 17,144 కోట్లు ఖర్చవుతుందని, ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలపాలని విన్నవించినట్లు
చేసినట్లు తెలిపింది. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్తుకు 7,230 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలు అమలు చేయాలని సీఎం కోరినట్లు ప్రభుత్వం వివరించింది. కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కాలేజీలకు తగిన సాయం చేయాలన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ నగరంతో అనుసంధానించేలా భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి సహకరించాలని విన్నవించారు. విశాఖ కర్నూలు హైస్పీడ్ కారిడార్ను కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించే ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలని విన్నవించారు. ఇందులో భాగంగా కడప, పులివెందుల, ముదిగుబ్బ, సత్యసాయి, ప్రశాంతి నిలయం, హిందూపురం కొత్త రైల్వే స్టేషన్ చేపట్టాలని సీఎం కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విన్నవించినట్లు వెల్లడించింది. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాదు, అనుభవించు రాజా అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇసుక తవ్వకాల నుంచి లిక్కర్ మాఫియా వరకు అన్నింటినీ యథేచ్ఛగా నడుపుతున్నారని ఆరోపించారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మరేమన్నా మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగా. మా ఎమ్మెల్యే గురించి ఎందుకులే తల్లి అన్నాడు. లేదన్నా చెప్పు అన్న. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి. రోడ్లు, భవనాలు శాఖకు మంత్రి కూడా అట. కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా. ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది, ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు. లేదన్నా నాకు తెలియాలి కదా, నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా, నాకు సమస్యలు తెలియాలి కదా, మీరు చెప్పండి అన్న. మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి. ఇసుక దందా అయితే యథేచ్ఛగా చేస్తాడు. ఇసుక మాఫియాకు రాజా ఈ రాజా. గుట్కా వ్యాపారం చేస్తాడు. లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధరకు అమ్ముతాడు. ఈయన చేయని వ్యాపారమే లేదు. పేకాటైనా, మందైనా, ఏదైనా అమ్మా. ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు, ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు. సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. భాజపాయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. లేకపోతే ఈ అక్రమాల్లో భాజపాకు కూడా వాటాలేమైనా అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణాన్ని ఆపేసిన వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును మాత్రం ఏటీఎంలా వాడుకుంటోందని ఆరోపించారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీజనల్ పార్టీ సీఎం కంటే కూడా ఎక్కువ సార్లు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇసుక రవాణా, మద్యంలో వచ్చే అంటే ఆర్థిక ప్రయోజనాలు, వీరెండిట్లో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు 75%, 25%, 50-50 వాటాల గురించి అయితే తెలియదు, కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు. ఎందుకు ఎంకే మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, తృణమూల్ కాంగ్రెస్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, ఆప్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు, హేమంత్ సోరెన్ కేబినెట్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు. ఈడీ దృష్టిలో గాని, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో గాని, బీజేపీ దృష్టిలో గాని, బీజేపీ ప్రభుత్వ దృష్టిలో గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకోటి లేదు అనే కదా మనం అనుకోవాలి. రేపు 2 కేజ్రీవాల్ వెళ్తాడు, అవకాశం ఉంటే భయపడి ఊరుకుంటున్నారు, కానీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మమతాని కూడా బహుశా జైల్లోకి వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్క మంత్రి మీద కానీ, ఒక్క ఆఫీసర్ మీద కానీ ఎటువంటి ఆరోపణలు వినటానికి కానీ, చర్యలు తీసుకోవడానికి కానీ మోడీ గారు ఏ విధంగానూ ఆయన అంగీకరించరు. ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్ఎండ్బి శాఖలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ గతంలో కాంట్రాక్టర్లు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి 9వ తేదీలోగా చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కోర్టుకు రావాలని గత విచారణలోనే నిర్దేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కాంట్రాక్టర్లు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు చెల్లింపులు చేయనందున రావత్ నేరుగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. అయితే ఎన్నికల పనులు, ఇతర అంశాల్లో రావత్ తీరిక లేకుండా ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
కోడికత్తి కేసులో దాదాపు 5 ఏళ్ల తర్వాత శ్రీనివాస్ కు బెయిల్ లభించడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. కోడికత్తి శ్రీనివాస్ కు ఎస్సీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. నిన్న శ్రీనివాస్ కు షరతులతో బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. తమకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన తరపు న్యాయవాది సలీం అన్నారు. బయట శ్రీనివాస్ కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. సలీం కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. భూషి వెంకటరావుకు సెక్యూరిటీ ఇవ్వాలి, రాజా ధర్మం. నా చెల్లెలకి, నా అక్కలకి, మీకి అందరికి ఇవ్వాలి, అది రాజా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్, ఆయన సెక్యూరిటీలో అందరం మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనము నెట్టేస్తాం. ఓకేనా? ఈ కేసులో ఒక సముద్రంలో పెద్ద షార్క్ తో ఎలా ఫైట్ చేసాం అలా ఫైట్ చేసామమ్మా. తెలుసా ఈ కేసు మీకు తెలుసు కదా. ఒక బాధితుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ముద్దాయి ఒక పూర్ ఫ్యామిలీకి అంటే 0 అక్కడ 1000 కాదు ట్రిలియన్, దాంతో ఈ ఫైట్ అయింది. ఒక 0 అండ్ ట్రిలియన్ తో ఫైట్ అయింది. కానీ 5 years అయింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. 5 years తర్వాత ఈ రోజు జస్టిస్ దొరికింది. దీంట్లో ఫర్దర్ కూడా ఫైటింగ్ ఉండదు. అతని మీద ఉన్న ఆరోపణలు ఏముంది, ఆ మచ్చ ఏముంది, ఆ మచ్చ కడిగే వరకు నేను ఈ కేసుకి ఫైట్ చేస్తాను. అతనికి నిర్దోషిగా ఇన్నోసెంట్ గా బయట తీయాలని తపన నాకుంది. దాని మీద నేను ఫర్దర్ ప్రొసీడ్. ఇవాళ ఒక దళిత బిడ్డ 5 సంవత్సరాల పాటు చీకట కొట్టులో నలిగిపోయినటువంటి జనపల్లి శ్రీనివాసరావుని ఇవాళ నేను నా చేతుల మీదుగా తండ్రికి అప్పగించడాన్ని నేను చాలా ఉద్విగ్నంగా, గర్వంగా, హర్షం వ్యక్తం చేస్తూ ఫీల్ అవుతున్నాను. సమస్యలు పరిష్కరించాలని విజయవాడ వెళుతున్న తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆశా కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రాస్తారోకో చేశారు. సమస్యలు చెప్పడానికి వెళుతున్న తమపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం దారుణమని ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోనసీమ జిల్లా బాజీపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన గళం ఎత్తారు. కనీస వేతనం 26,000 పెంచి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే తమపై పోలీసులను ఉసిగొల్పి కర్కశంగా వ్యవహరించడం దారుణమన్నారు.